ఇదొక విచిత్రం ఏంటంటే, టెలిఫోన్ స్తంభాన్ని లాక్కెళ్ళిపోయారు. తవ్వి తీసుకెళ్ళిపోయారు. దేనికయ్యా అంటే, వాలీబాల్ ఆడుకునే కోర్టుకి కావాలని చెప్పేసేసి. దాని మీదన కేసు పెడితే, ఆ కేసు పెట్టినందుకు గాను ఎవరైతే పట్టుకెళ్లారో ఆళ్ళని అరెస్ట్ చేస్తే, వాళ్ళని కొట్టారు పోలీసులు, అట్టెట్టా కొడతారు అంటూ కులం పేరుతో ఉద్యమం జరిగినటువంటి సంఘటన ఇది. బూటుకాళ్ళతో మా పిల్లల్ని తొక్కుతారా 12 మంది కలిసి పోల్ పీక్కెళ్తే అందులో నలుగురు దళిత బిడ్డలు మాత్రమే శ్రేణి పిలిపించి లాఠీలు విరిగేలా అరికాళ్ళ మీద కొట్టడం ఏంటంటూ అప్పాపురం దళితవాడ ప్రజలు పోలీసుల తీరు మీద నిప్పులు జరిగారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు పిలిచి చెప్పే కనీస జ్ఞానం కూడా లేదా, లాఠీలతో కొట్టి అక్కడే నడిపిస్తారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా కాకుమాన మండలం అప్పాపురానికి చెందిన 12 మంది విద్యార్థులు వాలీబాల్ నెట్ కట్టుకునేందుకు సోమవారం వీధిలో ఉన్న టెలిఫోన్ స్తంభాన్ని తొలగించి తీసుకెళ్లారు. ఆ సమయంలో స్తంభానికి చుట్టూ ఉన్న విద్యుత్ వైర్లు కదిలి ఇళ్లలో ఉన్న విద్యుత్ పరికరాలు దెబ్బతిన్నాయంటూ మహిళ కాకుమాన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం వాళ్లలో నలుగురు యువకులు పోలీస్ స్టేషన్ పిలిపించి కొట్టారని ఆరోపిస్తూ అదే రోజు రాత్రి తల్లిదండ్రులు స్టేషన్ వద్దకు వెళ్లి పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మా పిల్లలను బూటుకాలతో తొక్కి లాఠీలు విరిగేలా అరికాలపై కొట్టిన ఎస్ఐ ఏక్నాథ్ని సస్పెండ్ చేయాలి, కులం పేరుతో దూషించిన ఎస్ఐ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం అప్పాపురం దళితవాడ వాసులు బాధిత విద్యార్థుల యువకులతో కలిసి మెయిన్ రోడ్డు మీద బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. 12 మందిలో అగ్రవర్ణాల పిల్లలు కూడా ఉన్నారని, కానీ వాళ్ళను వదిలేసి దళిత బిడ్డలను స్టేషన్ పిలిపించి దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. చదువుకునే పిల్లల్ని ఇలా విచక్షణ రహితంగా కొట్టడం ఏంటంటే తల్లిదండ్రులు నిప్పులు జరిగారు. బాధిత యువకులు విద్యార్థులు స్టేషన్లో సీసీ కెమెరాలు లేని గదిలోకి తీసుకెళ్లి పోలీసులు అమానుషంగా దాడి చేశారని వాపోయారు. స్టీల్ రాడ్లతో సైతం కొట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో 100 మంది మహిళలు స్థానికులు రాస్తారోకోలో పాల్గొనడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. దళిత సంఘ నాయకుడు దార్వాక దళితులకు మద్దతు పలికి రాస్తారోకోలో పాల్గొన్నారు. దళిత బిడ్డలపై అబద్ధాలతో ఫిర్యాదు చేసిన మహిళతో పాటు కులం పేరుతో తమ పిల్లలను దూషించిన ఎస్ఐపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ దార్వాక దళితవాడ ప్రజలతో కలిసి పోలీసులు ఫిర్యాదు చేశారు. పూర్తి విచారణ చేపట్టి న్యాయం చేస్తామని సీఎం హామీ ఇవ్వడంతో చివరికి వాళ్ళు శాంతించారు. కాగా పోలీసులు దాష్టికానికి బలైన దళిత విద్యార్థులకి వైఎస్ఆర్సీపీ ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ అండగా నిలిచారు. బుధవారం మధ్యాహ్నం అప్పాపురం దళిత వాళ్ళు పర్యటించిన ఆయన బాధిత విద్యార్థులతో మాట్లాడారు. ఈ ఘటన ఇంతటితో వదిలేదు లేదని, బాధ్యులైన ఏ ఒక్కరిని వదలబోమని హెచ్చరించారు. ఇంతకీ టెలిఫోన్ స్తంభం పట్టుకెళ్ళడం తప్పు కాదా, నేరం కాదా? కొట్టారు, కులం పేరుతో తిట్టారు, లేకపోతే ఓన్లీ దళితుల్ని పట్టుకొచ్చారు, ఇదంతా ఓకే, అవన్నీ చర్చనీయాంశాలే. బట్ అసలు అంశం ఏంటి? అది పట్టుకెళ్ళడం, అది కూడా తల్లిదండ్రులకు చెప్పి తీసుకెళ్ళాలి. మరి తీసుకెళ్లేటప్పుడు వీళ్ళు ఆ స్తంభం తీసుకెళ్లేటప్పుడు తల్లిదండ్రులకు చెప్పి ఎత్తుకెళ్ళారా? ఇదేం విచిత్రమైనటువంటి కేసు అర్థం కావట్లేదు.